హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు నవీన్. బ్రదర్, బయట జనరేషన్ చూసుకుంటే ప్రెజెంట్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? అక్రమ సంబంధాలు అయితే బెస్ట్ అన్న నా ఒపీనియన్. ఎందుకట్లా? లవ్ అంటే అది లవ్ కాదు, యాక్చువల్లీ దాన్ని ఏదో నేమ్ గా యూజ్ చేసుకొని ఏదో దాన్ని నార్మల్ గా వాడుకునడానికి అది ఒక లవ్ అని పేరు పెట్టేసి బయట తిరుగుతారు జనాలు. కానీ లవ్ మ్యారేజ్ అంటే ఒక విధంగా కూడా బెస్టే అనుకోవాలి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే ఎలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి లవ్ చేసుకోవాలి, ఆ టీనేజ్ నుంచి లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే అది బెటర్ ఆప్షన్. కానీ మధ్యలో ఇప్పుడు లవ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఆమెకు ఎవరొకరు ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాడితో మూవ్ ఆన్ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వచ్చు మనల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా. సో అందుకే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే అసలు మ్యారేజ్ లేకుండానే బెటర్ అని ఒక విధం ఫీలింగ్. అయిపోయిందా? లేదు అంటే ఇప్పుడు బయట చూసుకుంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఎవరైనా సరే లేడీస్ కి అయితే సిమెంట్ బస్తాలు, అవును, లేదంటే ఏదో ఒకటి ఏడాలు చేస్తారు. దేనికంటారు? ఎందుకు ఇట్లా బయట ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఇట్లా చేస్తున్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారంటే నాకు తెలిసి మాత్రం యాక్చువల్లీ ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ ఏమనాలి, వద్దులే బ్రో ఆపిద్దాం. అంటే జెన్యూన్ లవ్ లేదంటారా? ఇప్పుడు జెన్యూన్ లవ్ ఉందంటారా లేదంటారా? జెన్యూన్ లవ్ ఉంది బ్రో, చాలా వరకు జెన్యూన్ లవ్ ఉంది, కానీ దాన్ని జెన్యూన్ గా వీళ్ళు లవ్ చేసుకోవట్లేరు. ఏదో జస్ట్ టైం పాస్ గా లవ్ అని చెప్పేసి తిరగడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చినారంటే ఇప్పుడు ఊరు నుంచి అమ్మాయిలు వస్తారు బ్రో, వాళ్ళు ఏదో స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ లేకుంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా కోచింగ్ తీసుకొని జాబ్ చేద్దామని వస్తారు యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఈడ అలవాటుకి వాళ్ళు చాలా అలవాటు పడిపోయి నైట్ తిరగడాలు, ఎంజాయ్ చేయడాలు అలా చేసుకొని ఎవడో ఒకటి పరిచయం అవుతాడు. దాని విధంగా ఇట్లా చిల్లర తిరగడం వల్ల మెయిన్ థింగ్ దానికి. పద్ధతి అంటే మనం ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ పద్ధతి ఉన్నారు బ్రో, ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా వరకు. అమ్మాయిలందరూ ఇలానే ఉన్నారని కాదు, చాలా వరకు ఉన్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు చేసిన దానికి అందరినీ తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ఉన్నారు పద్ధతిగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఇలా 2 in 1 గేమ్ ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి గురించి పెళ్లి చేసుకోవాలి బ్రో, లేకుంటే ఇక ఇట్లనే ఎన్ని రోజులని రోడ్డు మీద తిరిగి రోడ్డు మీద పడి ఇక అమ్మాయిని చూసుకుంటే తిరగాలి. అందుకే ఫ్యూచర్ మనకు ఉంటది కదా. కానీ ఈ కాలంలో పెళ్లి అనేది కూడా ఒక విధంగా భయమే ఇస్తుంది. అదేదో సమస్యలో ఏదో కలిపి చంపేస్తున్నారని, సెల్ఫీ అని చెప్పేసి సముద్రంలో దోసేస్తున్నారని అదొక బాధ మొదలైంది. అది హనీమూన్ అని చెప్పేసి డైరెక్ట్ మూన్కి ఎక్కించేయడం. లేకుంటే పెళ్లి అంటే ఇప్పుడు రిలేషన్ లో చేసుకుంటే నాకు తెలిసి రిలేషన్ లో చేసుకోవడం చాలా బెటర్. అన్నోన్ పర్సన్ కాకుండా రిలేషన్ లో చేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఆమె గురించి మన గురించి ఆమెకు అన్ని తెలిసే ఉంటది కదా. సో రిలేషన్ మాత్రం మెయిన్ ప్రిపేర్ చేయడం. ఉన్నా కూడా రిలేషన్ లో మేనేజ్ చేస్తా ఉంటారు, చేసేస్తారు వాళ్ళు మన వాళ్ళని చెప్పి. అన్యాయం లేకుంటే న్యాయం ఉండదు, న్యాయం లేకుంటే అన్యాయం ఉండదు. प्रॉब्लम तो पूरा मालूम है ना, क्या नहीं मालूम है. ఇప్పుడు 1,00,000 2 లక్షల శాలరీలు అంటే ఇక మనమే ఎక్కడో ఒక సిగ్నల్ లో కూర్చుంటే వచ్చేస్తాయి బ్రో 1,00,000 2 లక్షలు అంటే. ఇప్పుడు ఎలా 1,00,000 2 లక్షలు అంటే ఎలా వచ్చేస్తుంది? ఇంతమంది కాంపిటీషన్, బయట జాబులు దొరకట్లేవు, ఏమైనా బిజినెస్ పెట్టుకున్నామన్నా ఏదో ఒక చాలా కాంపిటీషన్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి అంతే. అలాంటప్పుడు మనకు అర్థం చేసుకునే వాళ్ళని మనం చూస్ చేసుకోవడం బెటర్. లేదు నాకు ఇంత శాలరీ పర్సనే కావాలంటే వాళ్ళు యాక్చువల్లీ మనల్ని చూస్తలేరు, వాళ్ళు శాలరీని చూస్తున్నారు. రేపటి రోజు శాలరీతో సంసారం చేసి ఆ శాలరీ పిల్లని గంట ఏముండదు, నాకు అదే అర్థం కాదు.